జర్ర వాన ముసురాయి మొగులు నల్లబడ్డదంటే చాలు ముసలోళ్ళు సంటిపోర్లను బయటకెళ్ళకుండా చూసుకుంటారు. కానీ గీ తాతను చూడుర్రి, మన్మలు మన్మరాలతోని వానల ఎట్లా ఎంజాయ్ చేస్తుండో. అబ్బో, ఆకిలి మొత్తం నీళ్ళు నిండినాయి కదా, కానీ ఆ నీళ్ళని గిల్ ఎట్లా వాడుతుర్రు కదా. ఉన్న కాడనే స్విమ్మింగ్ పూల్ చేసి చిల్ అవుతుర్రు. ఇప్పుడు చెన్నై తమిళనాడు మొత్తం వరదలలో మునిగింది కదా, అట్లనే ఇలా ఆకిట్లా కూడా నీళ్లు నిలిచినాయి. ఇవి ఇప్పట్లో పోయేటట్టు లేవని ఈ పెద్ద మనిషి చేసిన పనితనం చూడుర్రి. బండికి వెనకలో ఓ ట్యూబ్ కట్టి దాంట్లో బుడ్డ పోరగాలని గుసబెట్టి చలో ఇక తాత బండి నడిప పోరలి ఎంజాయ్ చెయ్య. గింతోటి దానికి ఏడుకో రిసార్ట్లకు వేలకు వేలు కట్టి పోయే బదులు ఇట్లా ఉన్న కాడనే ఎంజాయ్ చేయొచ్చు అని చూపించిర్రు ఇల్లు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరగమరగ తిరిగే వరకు ప్రాబ్లం ను కూడా ఇట్లా వాడుకోవచ్చు అని ఈలను చూసి ఏర్కైంది. ఫన్ ఫ్రమ్ ద ప్రాబ్లం అంటే గిదే కావచ్చు. నువ్వు సూపర్ తాత, ఏమన్నా ఐడియానా అని తీరుగా కామెంట్లు చేసుకుంటా మెచ్చుకుంటురి చూసిన వాళ్ళంతా. Don't touch the water. కరువు అంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టున్నది కథ. ఫ్రీ బస్ తోటి మహిళలకు బస్ కిరాయి తప్పినాయని మహిళలంతా సంబరపడుతుండ్రు. మహిళలకు ఫ్రీ బస్ తోటి మా ఆటోల గిరాకే లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు అగ్గాయి మండిపడుతుండ్రు. డిమాండ్ల సిట్టా తోటి ఈ నెల 7 తారీఖు నాడు రాష్ట్రం అంతటా ఆటోల బంద్కు పిలుపునిచ్చిండ్రు. గీత బాధలు గీతయి, పీత బాధలు పీతయి అన్నట్టు ఆటో డ్రైవర్ల బాధలు ఆటో డ్రైవర్లయి ఉన్నాయి. డిమాండ్ల సాధన లక్ష్యంగా ఈ నెల 7 తారీఖు నాడు రాష్ట్రం అంతటా ఆటోల బంద్కు పిలుపునిచ్చిండ్రు ఆటో యూనియన్ వాళ్ళు. ఇంట్లో ఆటో డ్రైవర్లే కాదు, టాక్సీ, వ్యాను, క్యాబ్ డ్రైవర్ సంఘాలోళ్ళు కూడా జేఏసీ పెట్టుకొని బంద్కు పిలుపునిచ్చిండ్రు. ఇక ఇందిరా పార్క్ కాడ పెద్ద బహిరంగ సభ కూడా పెడుతుండ్రట. మరి వాళ్ళ డిమాండ్లు ఏమేమి ఉన్నాయంటే, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇవ్వాలి, ఓలా ఊబర్ అసొంటి క్యాబ్లు బంద్ చేయాలి, ప్రభుత్వ వాహనాలకు కట్టినట్టు ఆటోలకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టాలి, 10 లక్షల యాక్సిడెంట్ బీమా మామూలుగా జీవిడిస్తే కూడా వర్తింపజేయాలన్నట, 50 ఏళ్లు నిండిన డ్రైవర్లకు పింఛన్లు ఇవ్వాలన్నట, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2019 వెహికల్ యాక్ట్ ను రద్దు చేయాలన్నట, ఆటోలకు క్యాబోలకు పార్కింగ్ జాగాలు ఇవ్వాలన్నట, పోలీసుల వేధింపులు బంద్ చేయాలన్నట. ఇట్లా డిమాండ్ల చిట్టాతోటి బంద్కు పిలుపునిచ్చిండ్రు డ్రైవర్ సంఘాలోళ్ళు. మరి సర్కారు ఈ డిమాండ్లు అన్ని తీరుస్తామంటదో, మీ గొంతెమ్మ కోరికలు తీర్చేందుకు ఖజానా గట్టిగా లేదని లైట్ తీసుకుంటదో చూడాలిగా.